ఈ మూవీ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్తో సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా ఈ మూవీ కథ గురించి చెప్పాలంటే, హీరో చెయ్యని తప్పుకి ఊళ్ళో ఉన్నవాళ్లు అతనికి ఒక పెద్ద కండిషన్ పెట్టి శిక్ష విధిస్తారు. అసలు హీరో చేసిన ఆ తప్పేంటి, దేనివల్ల అతని ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి హీరో తనని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. కథలో కొత్తదనం వెతుక్కుందామంటే ఎక్కడా కనిపించదు. స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు చాలా సినిమాల రెఫరెన్సెస్ కనిపిస్తాయి. స్టార్టింగ్ దేవరాలాగా, మధ్యలో శ్రీమంతుడు, క్లైమాక్స్ ఏమో రంగస్థలంలాగా అనిపిస్తుంది. స్టోరీ లేకుండా కేవలం ర్యాండమ్ సీన్స్ని కలిపేసి తీసినట్టుంది తప్ప ఒక ప్రాపర్ ఫ్లో లేదు. ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం హీరో, హీరోయిన్, విలన్ మరియు ఊరివాళ్ల ఇంట్రో సీన్స్తోనే గడిచిపోతుంది. లీడ్ రోల్ చేసిన హీరో మాత్రం చాలా బాగా సూట్ అయ్యారు. ఆయన మాస్ కటౌట్, పర్ఫార్మెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్. హీరోయిన్ కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేసింది అండ్ సినిమాలో ఉన్న సాంగ్స్ బాగున్నాయి. కానీ మైనస్ విషయానికొస్తే ఎగ్జిక్యూషన్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. హీరో నేను తప్పు చేయలేదు అని చెప్పే ఛాన్స్ ఉన్నా కూడా డైరెక్టర్స్ కావాలని సీన్స్ని ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. సింపుల్ రీజన్ చెప్తే అయిపోయే చిన్న విషయానికి 30 ఇయర్స్ ఊరు నుండి వెలివేసే లెవెల్లో డ్రామా క్రియేట్ చేయడం చాలా సెన్స్లెస్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఉన్న ట్విస్ట్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది అండ్ లెంతీ రన్ టైం వల్ల మూవీ చాలా బోర్ కొడుతుంది. ఓవరాల్గా మీకు కేవలం హీరో మాస్ పర్ఫార్మెన్స్ మరియు మంచి విజువల్ క్వాలిటీ కావాలి అనుకుంటే సన్ నెక్స్ట్లో ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ ఆర్టిఫిషియల్ సీన్స్ మరియు స్లో నరేషన్ వల్ల మూవీ చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. సో వాళ్ళు స్కిప్ చేయడం బెటర్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. దీనిలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. నేను ఈ మూవీకిస్తున్న రేటింగ్ 2 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీని చూసినట్లయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి సినిమా కబుర్లు మరియు రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.